హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కూర్చున్నటువంటి ఆత్మీయ పిల్లలందరికీ కూడా ప్రభువు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ చేస్తున్న ప్రార్థన బట్టి ఎంతవరకు సేఫ్గా, సజీవులుగా, కుటుంబంగా దేవుడు తన రక్తాలు భద్రపరుచుకుంటున్నారు. అందరి బట్టి మీరందరూ చేస్తున్న ప్రార్థనని మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేశంలో మనందరికీ తెలుసు, భయంకరమైన దుష్టలోకంలో ఎది చూసిన భయాందరితో నింపబడిన సమాజంలో మనం ఉన్నప్పటికీ దేవుడు పరిణామాన్ని కాపాడుతూనే ఉంటాడు. ఎంతో మంది లోకంలో గొప్ప గొప్ప వారి బలవంతులు, శ్రేష్ఠులు అందరూ మరి కరోనా మహమ్మారి కానీ ఎంతమంది చనిపోతూ ఉండగా దేవుడు తన రక్తాలు మనం భద్రపరుచుకుంటున్నారు. వారి కుటుంబంగా కాపాడుతూ ఉన్నారు. ఇంకా రేపటి మందకాలు ఏ సమస్యలో కూడా తెలియదు. అలాంటి దినాలు ఉన్నప్పటికీ దేవునికి కృపను బట్టి మనం చేరుకున్నాం. మీరు అందరూ చేసిన ప్రార్థనని మరొకసారి మీ అందరికీ వందనాలు. సరైన సమయంలో వీళ్ళని మరి వాక్యంలో వెళ్ళిపోదాం. ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి విపత్తులు చూస్తున్నప్పుడు సమాజంలో ఎక్కడికి వెళ్ళినా భయమే, ఎవరితో మాట్లాడాలన్నా భయమే, లేదా ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా భయమే, ప్రయాణం చేయాలనుకుంటే భయం, ఏమైనా సమస్యలు అంటే ఏమైనా బయట నుంచి వస్తువులు తెచ్చుకొని వండుకోవాలన్నా భయమే, కొనుక్కోవాలన్నా భయమే, బస్సు ఎక్కాలన్నా భయమే, ఆటో ఎక్కాలన్నా భయమే, ఎదురు చూసి ఎక్కడికి వెళ్ళాలన్నా భయమే, భయమే, భయమే. ఇలాంటి భయాందోళనతో నింపబడినటువంటి సమాజంలో ఉన్నప్పటికీ దేవుని యొక్క వాగ్దానంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో ఒకసారి మనం ఈరోజు ఈ వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళిపోదాం. దయచేసి చూడండి, విపత్తులు ఎందుకు వస్తున్నాయి? విపత్తులు లేదా ఈ యొక్క శ్రమలు లేదా ఈ తెగుళ్ళు, ఈ రకాల కొన్ని రకాలైనటువంటి బాధలు ఎందుకు కలుగుతున్నాయనే విషయానికి వచ్చినట్లయితే ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా కొత్త రీతిలో వెళ్ళడానికి ఒక పావు గంట లేదా 20 నిమిషాలు పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి మనం వినడానికి వేగిపడదాము. ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో 19-20 వచనాలు ఒకసారి మనం ధ్యానం చేసిన చదివినట్లయితే యెహోవా యొక్క మహోగ్రతను పెనుగాలి బయలుదేరుచున్నది. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయు పెనుగాలి బయలుదేరుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును, పెళ్ళున దిగును. తన కార్యమును సఫలపరచు వరకును, తన కార్యమును సఫలపరచు వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చు వరకును, తన హృదయాలోచన నెరవేరు వరకును యెహోవా కోపము చల్లారదు, యెహోవా కోపమును చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తెలియజేసే మాట ఏంటంటే 19వ వచనంలో ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయు పెనుగాలియు బయలువెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకి వెళ్ళిన దిగును. ఎవరి మీద దిగుతుందంట? దుష్టుల తల మీదకి వెళ్ళిన దిగును. యెహోవా యొక్క మహోగ్రత పెనుగాలి దుష్టుల మీదకి వెళ్ళిన దిగుతుందంట. దుష్టుల మీదకి ఈరోజు చాలా మంది అనుకోవచ్చు, ప్రియరా మరి దుష్టులతో పాటు మంచి వారి మీద కూడా వస్తుంది కదా. సమాజంలో కొన్ని సందర్భాల్లో అందరు దుష్టులేనా, అందరి మీదకి వచ్చేస్తుంది కదా. ఇందులో చిన్నవాళ్ళేమి పెద్దవాళ్ళేమి అందరి మీదకి వచ్చేస్తుంది కదా అని కొన్ని రకమైన మనసులో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కొంతమంది అడగడానికి కొంతమంది తెగించకపోయినా హృదయంలో ఒకలాంటి ఆలోచనలు, ఒకలాంటి తలంపులు పుట్టుకొస్తూ ఉంటాయి. ఎంచేత సమాజంలో జరుగుతుంది ఇప్పుడు అదే కదా. దుష్టులతో పాటు మంచి వాళ్ళు కూడా చనిపోతున్నారు. అయ్యో ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి కదా, చాలా అందరికీ ఉపకారిగా ఉన్న వ్యక్తి కదా, అందరికి మేలు చేసే వ్యక్తి కదా అన్నటువంటి విధంగా కొన్ని రకాల భావాలు హృదయంలో ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. అలాంటి తప్పేం కాదు, ఆలోచన రావడం తప్పేం కాదు. సమాజంలో జరుగుతున్నటువంటి వాటిని బట్టి కదా వస్తుంటాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా అప్పటికే వెళ్ళరా ఇక్కడ తెలియజేసే మాట ఏంటంటే దుష్టుల మీద కంటే పెళ్ళున దిగుతుందంట. అయితే కింద చదువుతున్న మాట ఏంటంటే తన కార్యములు సఫలమగు వరకు, తన హృదయాలోచనను నెరవేర్చు వరకును యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతిని మీరు బహుగా గ్రహించి
గ్రహించదు. అంత్య దినములలో ఈ సంగతి బాగుగా బాగుగా గ్రహించదని తెలియజేస్తున్నాను. ఇదేమిటారా? అయితే దేవునికి వాక్యం తెలియజేయబడుతున్నట్లయితే చిన్నవారేమి పెద్దవారేమి అందరి మీద కూడా కొన్ని సందర్భాల్లో వచ్చేస్తున్నారు. చిన్నవారే తప్పు చేశారండి, మన పెద్దవాళ్ళు గారు ఏదో దుష్టమైన పని చేశారు. చిన్నవారు కూడా ఏం చేశారంటే వాక్యాలను మనం తెలుసుకున్నప్పుడు ఇదే పిల్లరా, దేవుని యొక్క వాక్యము తండ్రుల యొక్క దోస్తము పిల్లల ఒళ్ళో కూడా వస్తుందంట. యోగ గ్రంథాలు 21 నుంచి 15 వరకు మనం చదివినట్లయితే అందులో కూడా ఏం చెప్పబడుతుందంటే చూడండి, వారు తమ పిల్లల మందలుగా బయటికి పంపుతున్నారు. చూసారా? ఆ పిల్లలు నటనము చేయించున్నారు, తమ్ముడు స్వరమండలముతో వాయిస్తున్నారు, సానికి నాదము విని సంతోషిస్తున్నారు, శ్రేయస్సుతో తమ దినాలు గడుపుతున్నారు, ఒక్క క్షణంలోనే ఆ తాళానికి దిగిపోతున్నారు. అదిగో వారు అంటున్నారంట, నీ మార్గం గురించి మాకు నీ జ్ఞానం గురించి మాకు ప్రార్థన చేయడం వల్ల ఏం లాభం? మమ్మల్ని విడిచిపోమని ఎవరితో అంటున్నారంట? దేవుడితోనే, సాక్షాత్ దేవుడితోనే చెప్తున్నారంట. అదిగో మేము ఆయనను సేవించడం సర్వశక్తి ఎవరు? మేము ఆయనను గురించి ప్రార్థన చేయటం వల్ల మాకేమి లాభము? చూసారా? వాళ్ళ శ్రేయస్సు వాళ్ళ చేతిలో లేదు. ఒక్క దినములోనే, ఒక్క క్షణములోనే పాతాళానికి వెళ్ళిపోతున్నారంట. ఒక్క క్షణం చాలు. తెచ్చాక దేవుని గురించి ప్రార్థన చేయడం మాకేం లాభం? దీని గురించి జ్ఞానం మాకు అవసరం కాదు, ఈ ప్రార్థన చేయడం వల్ల మాకేం కలుగుద్ది అని వాళ్ళు చెప్తుంటున్నారంట. వారి పిల్లలు ఎవరు? వారి పిల్లలు లోకంలో దుష్టత్వంతో, శాపంతో, పాపంతో నింపబడినటువంటి వారు దేవునికి రక్షణ సువార్త చెప్తుంటే ఎంతమంది అపహాసం చేసేవారు అపహాసం చేస్తున్నారు, తిరుగుబాటు చేసేవారు తిరుగుబాటు చేస్తున్నారు. దీని గురించి జ్ఞానం మాకు అవసరం లేదు, ప్రార్థన చేయడం మాకు అవసరం కాదు అని ఎంతమంది తిరస్కరిస్తున్నారు, ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు. అయ్యో, వారు పనులు మానుకొని, వారి ఉద్యోగాలు మానుకొని, డ్యూటీలు మానుకొని, డబ్బులు ఖర్చు పెట్టుకొని వారి కష్టార్జితం వల్ల మాకు 4 మంచి మాటలు చెబుతుంటే మీరు విని మా బ్రతుకులు మార్చుకోలేరు కదా, వారు మా గురించి ఇంతగా చెప్తున్నారే. సమాజంలో జరుగుతున్న విపత్తులు మా ఎన్నో రకాల భయోత్తరంతో నింపబడే సమాజంలో ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రాణాలు తెగించి రక్షణ సేవ చెప్తున్నారే. ఆ మాటలు వింటే మా బ్రతుకులు మారుతాయి, వారు వింటే లేకపోతే లేదు, వారు ఆధారికి ఆలోచన ఎందుకు వెళ్ళాలి అని ఎవరైనా ఏ విధంగా అయినా సరే సహకరించేవారు ఉన్నారా? లేదే. మీ దేవుని గురించి మాకు అక్కర్లేదంటారు. ఇవన్నీ దేవుని గురించి అంట. దేవుని బ్రత కాదా? దేవుని మహోగ్రతకి వారు భావించింది కాదా? ఇదేం బిడ్డారా? కొన్ని విషయాలు మనం పరిశీలన చేసుకోవాలి. ఈ కథనం దయచేసుకొని కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఇదేం బిడ్డారా? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు మనకు ఉన్నాయి. ఒకసారి చదవండి. థ్యాంక్యూ. అనేక గ్రంథాలకు వెళ్ళిపోదాం. 5 మెరుగ్గా వచ్చిన ఒకసారి చదవండి సంవత్సరాలుగా. దానికి ముందుగా ఆమోసు గ్రంథము, ఆమోసు 9వ అధ్యాయము 8 నుండి 10వ వచ్చిన వరకు చదవండి. ప్రభువైన యెహోవా కన్ను పాపిష్టి రాజ్యం మీద ఉందంట. ఏ రాజ్యము? ప్రభువైన యెహోవా కన్ను పాపిష్టి రాజ్యం మీద ఉంది. అంటే పాపంతో శాపంతో నింపబడిన రాజ్యం ఇది. పాపిష్టి రాజ్యం మీద ప్రభువైన యెహోవా కన్ను ఉంది. దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును. ఇక్కడ ఏమంటున్నారు? ప్రభువైన యెహోవా యొక్క కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉంది. పాపంతో శాపంతో నింపబడినటువంటి ఆ యొక్క పాపిష్టి రాజ్యం మీద ఉంది. ఎంచేత పాపులందరినీ కూడా నాశనం చేయాలని. కానీ యాకోబు సంతతి వారిని మాత్రం సర్వనాశనము చేయక విడిచిపెట్టేదను. ఇదే యెహోవా వాక్కు. చూసారా? యాకోబు సంతతి వారిని మాత్రం ఆయన నాశనం చేయకుండా, సర్వనాశనం చేయకుండా దేవుడు అంటే వారిని విడిచిపెట్టేదను. నెక్స్ట్
ఆ, ఒకడు ధాన్యము నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యమును జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్య జనులందరిలో జల్లించును గాని చిన్న గింజ చూసారా, యొక్క చిన్న గింజైనా నేల రాలదు. హల్లెలూయా. ఎవరికి ఆజ్ఞ ఇస్తున్నాడంట? దేవుడు ఆజ్ఞ ఇచ్చిస్తున్నాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చిస్తున్నాడు. చూడండి, నేను ఆజ్ఞేయగా అప్పుడు జల్లుతానంట, ధాన్యము జల్లించినట్టు ఇశ్రాయేలీయులను కూడా, ఇశ్రాయేలీయులను అన్ని జనులలో జల్లించిన కానీ చిన్న. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకి ఇక్కడ వస్తుంది, దేవుని ప్రజలకి వస్తుంది. యాకోబు సంతతి వారికి నాశనము చేయక, సర్వనాశనము చేయక విడిచిపెట్టదని చెబుతూ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆయనట జల్లిస్తున్నాడంట. ఒక ధాన్యంతో జల్లించి చూడండి, ధాన్యం జల్లిస్తాడే అలాగే జల్లిస్తున్నాడంట. ఆ జల్లించినప్పుడు అంటే ఆయన కూడా జల్లిస్తారా? జల్లిస్తున్నాడు. మనం జల్లించట్లేదా? మనకు మంచి ధాన్యం ఏదో పొల ధాన్యం ఏదో తెలియాలంటే ఏం చేయాలి? ఆ ధాన్యం నుంచి గట్ల కింద రావాలి కదా. ధాన్యం నుంచి గట్ల సపరేట్ చేయాలంటే ఏం చేయాలి? జల్లి పట్టుకుంటున్నాం, ధాన్యం వేస్తున్నాం, జల్లిస్తున్నాం. జల్లించినప్పుడు ఎడ అటు ఇటు అన్ని రకాల దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అందులో గట్టివన్నీ నిలబడతాయి, కానీ మన పొలాంత కింద దిగిపోతాయి. అందులో గింజలు, మంచి మంచి గింజలని కూడా ఒక గింజ కూడా నేల రాలదు, కిందకు రాలుతుంది. ఏంటేమైనా పొలాంతా ఎగిరిపోతాయి, మట్టి పెట్టలని తెలుసుకోవాలి, కింద రాలిపోతాయి కదండి. పనికిరాని చెత్త అంతా పైకి వెళ్ళిపోతాయి. అందుచేత గట్టి గింజలు అంటే ఉంటాయి. హల్లెలూయా. దీన్ని బట్టి జల్లిస్తుంటాడు కానీ ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. కింద చదవండి 10వ వచనం. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకొని పాపాత్ములందరూ ఆత్మం చేత చెప్తారు. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు జనాలు కూడా అంటే ఆ కీడు మన రాదండి, ఆ కీడు మా మీదకి రాదండి, మా దేవుడు ఆజ్ఞ ఇచ్చేసాడండి, ఆ కీడు మా మీద రాదని చెప్పాడండి అని నా జనులలో అనుకున్న పాపాత్ములు ఉన్నారు. అంటే వారికి కర్మ చేస్తారంట. హల్లెలూయా. పాపాత్ములు ఉన్నారండి, పాపాత్ములు దాని జనులలో పాపాత్ములు ఉన్నారు. దేవుని వాక్యానికి అవిధేయ చూపించే వాళ్ళు, దేవుని ధర్మశాస్త్రం మీరిపోయే వాళ్ళు ఉన్నారు. అందుకే ఇక్కడ ఏమంటారు? అనేక గ్రంథానికి వెళ్ళిపోతారండి. అనేక గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం చదవండి ముందు. సిద్ధిము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనసులకు తెచ్చుకొనండి. చాలండి, చూసారా? సిద్ధిము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన దానిని గుర్తు తెచ్చుకోండి. సమయం ఎక్కువ లేదు కాబట్టి సంఖ్యాకాండలో 2 మాటలు వచ్చారని అనుకుంటున్నాను. బాలాకు ఏం చేశాడు? బాలాకు ఇశ్రాయేలు ప్రజలను శపించాలని విరామం తీసుకొచ్చేసాడు. ఎక్కడి నుండో ఎంతో మంది చెప్తున్నారు, విరామం అంటే ఏ మాట అయినా సరే అది ఏ పలికితగా అయిపోద్ది, శాపం వస్తే శాపం అయిపోద్ది, మేలు చెప్తే మేలైపోద్ది, ఆశ్రదం అంటే ఆశ్రదం అయిపోద్ది, ఏం చెప్తే జరిగిపోద్దని బాలాకు తెలిసింది. బాలాకు వినబడిన మాట విరామం ఏం చెప్తే జరిగిపోద్దని. అందుకే విరామం తీసుకొచ్చేసాడండి. ముందు ఒక టీంని పంపించాడు, ఆ టీంకి రామన్నాను, ఆ టీంకి రామని చెప్పేశాడు. రామంటే అలాగే కుదురుతుందని ఇంకొక టీంని పంపించాడు, ఇంకో కొంతమందిని పంపించాడు. ఆ టీం కూడా వచ్చేసాడు, వాళ్ళకి రామపోమన్నాను. ఇంకొక టీంని పంపించాడు. సరే, ఎందుకు ఇలా వస్తున్నారు? ఒకళ్ళేమో దేవి చిత్తమేమో, నా కాళ్ళతో కాలు తన్నేస్తున్నానేమో అనుకుని విరామం కొంచెం ఆశపడి వాళ్ళకు ఓ మహాపండితుడైనా గొప్ప రాజు కదా, రాజుగారు తిరస్కరించిన గొప్ప విషయంలో అంత పెద్దలేదు, అంతగా తప్పు కదా అనేటువంటి ఆలోచించి ఇలా మనసు మార్చుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి మరి ప్రార్థన చేస్తాడు. సరే, ఇప్పుడు పాపని ఆడుకోవాలని విరామని దేవుడు వెళ్ళమంటాడు. వెళ్ళమని తర్వాత ఏం జరిగింది చూద్దారండి. ఇప్పుడు ప్రియమైన వాళ్ళరా చూడండి ఒకసారి 24వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే 24వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుకుందాం. అప్పుడు బాలాకు
ఆ, అతడు ఆ. తన చేతులు చరుచుకొని అతడు తన చేతులు చరుచుకొని విలాముతో విలాముతో నా శత్రువులను శపించుటకు నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించి నేను పిలిపించుటను కదా. చూసారా, నా శత్రువులను శపించుటకు, నా శత్రువులను పాడు చేయటకు, నా శత్రువులను నాశనం చేయటకు నేను పిలిపించుటను కదా. కానీ కానీ నీవు ఆ. ఈ ముమ్మారు వారిని నీవు ముమ్మారు వారిని పూర్తిగా దీవించి పూర్తిగా దీవించేశారు. హల్లెలూయా. చూసారా, దేవుడు వారు దీవించమని ఆజ్ఞ వచ్చింది. దేవుడు దీవించమని ఆజ్ఞ వస్తే నేనేం చేయను బాబు. అతను నోటి అబద్ధాలు 23 అధ్యాయంలో 19 వచ్చి ఏమంటున్నారు చూడండి. దేవుడు అబద్ధమాడటకు దేవుడు అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాదు. మానవుడు కాదు కదా. చేత పోయిటకు చెత్త పడ్డానికి ఆయన నరపుత్రుడు కాదు కదా. ఆయన చెప్పి చేయకుండా ఆయన చెప్పింది చేయకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చి మాట ఇచ్చి స్థాపించుకుంటూ ఉంటాడా? ఇదిగో ఆ. దీవించమని నాకు సెలవాయి. ఏదో దీవించి మనకు సెలవైంది. ఆయన దీవించెను, ఆయన దీవించాడు. నేను దాన్ని మార్చలేదు. దాన్ని మార్చలేదంటే హల్లెలూయా. దేవుడిని దీవించమని సెలవైంది. దేవుడు దీవించమని దీవించాల్సిందే. అది మార్చడానికి మన విషయంలో లేదు కదా. దేవుడు దీవించమని, దేవుడికి తన ప్రజల మీద ఉన్న మక్కువ, దేవుడు తన బిడ్డల మీద ఉన్న మక్కువ, తన ఏంటో యథార్థంగా నమ్మకంగా తన దృష్టికి నమ్మకంగా నడుచుకుంటే యాకోబు సంతతి వాడే నా ప్రజలను చూడండి ఏమంటారు. ఇప్పుడు మేఘ గ్రంథాలకు వెళ్ళిపోదాం. ఒకసారి అండి మేఘ గ్రంథాలకు వెళ్ళిపోదాం. మేఘ గ్రంథంలో ఉన్నాం. 5:5 వెళ్ళిపోదాం. 8వ వచనం నుంచి చదువుతారు. యాకోబు సంతతిలో యాకోబు సంతతిలో శేషించిన వారు ఆ, అన్య జనుల మధ్యను ఆ, అనేక జనములలోను ఆ. అడవి మృగములలో సింహం వలెను చూసారా ఎలాగొన్నారంటే యాకోబు సంతతి వారు, యాకోబు సంతతిలో శేషించిన వారు, శేషించిన జనం గురించి అందుకే చెప్తుంటాం. ఇదేం పెట్టారా, అందరూ చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళకి వెళ్ళిపోతున్నారు, మీరెంత తప్పు వచ్చిందో అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో శేషించిన జనాంగం వేరండి. పిలవబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచుకున్న వారు కొందరే. మనం ఏర్పరచుకునే గుంపులో మనం ఉన్నామని గుర్తించుకోండి. అనేక మంది లోపల క్రైస్తవులు మనం చూస్తుంటాం. ఆ క్రైస్తవుల గురించి ఇప్పుడు చెప్పబడుతుంది. నా జనులలో ఏ భయం లేదు, మనకి కీడితో తరిగి పట్టుకోదు అని నా జనులు చెప్పే పాపాత్మని కలరు. వారికంటే కట్టడం తప్పదు, కట్టడంతో పడతారని వార్త తెలియచేయబడింది. ప్రీతిని బిడ్డరా, అందుచేత ఈరోజు మనం తెలుసుకుంటున్న విషయం ఏంటన్నట్లయితే యాకోబు సంతతిలో యాకోబు సంతతిలో శేషించిన వారు శేషించిన వారు అన్య జనుల మధ్యను అన్య జనుల మధ్యను అనేక అనేక జనములలో అడవి మృగములలో సింహము వలె ఎవడను విడిపింపకుండా ఎలాగున్నారంట. అడవి మృగాలలో సింహము ఎలా ఉంటుంది? సపోజ్ గొర్రె మందలోకి వెళ్ళిపోయింది అనుకోండి. గొర్రె మందలోకి వెళ్ళిపోయింది అనుకోండి, గొర్రె పట్టుకుంది అనుకోండి, ఎవరైనా విడిపించడానికి సాహసించగలరా? ఎవరైనా విడిపిస్తే వీళ్ళని వదులుతుందా? వదులుతుందా? వదలరు. అందుచేత కూడా తన ప్రజల గురించి దేవుడు ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి. దేవుడు తన ప్రజలకు ఎంత శక్తిని, ఎంత బలాన్ని, ఎంత ఆధిక్యతను ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ శేషించిన జనాంగానికి, శేషించిన ప్రజలకు దేవుని వాక్యానుసారంగా తమ జీవితాలు పట్టుకుని దేవునికి లోబడి, దేవుని యొక్క అనుదినము ఆయనతో అంటుకట్టబడి, దేవుని ఆజ్ఞలకి విధేయులకి లోబడి అనుక్షణము కూడా దేవుని మీద ఆధారపడుతున్నటువంటి శేషించిన జనాంగానికి దేవుడు ఎంత ఆధిక్యతను ఇస్తున్నాడో ఒక మాట పలికించాడు. చదవండి మాట. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్య జనముల మధ్య అనేక జనములలోను అడవి మృగములలోను సింహము వలె ఎవడను విడిపించకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను తొక్కి పదము సింహము వలె ఉండు అంటే ఎలాగున్నారంట. గొర్రెలకు చొచ్చి కాలి కింద పెట్టి తొక్కి చీల్చేసి పదము సింహము వలె మన ప్రజలు ఉన్నారంట. అలా ఉంటారంట. ఎవరు? యాకోబు సంతతి వారు. వాళ్ళు ఎవరండి? శేషించిన జనం. ఈరోజు ప్రశ్నించుకోవాలి ఏమిటా, నువ్వు శేషించిన జనాంగం ఉంటే, నీవే కనుక శేషించిన జనములో ఉంటే నువ్వు శేషించబడ్డావా? వాక్యానుసార జీవితం పట్టుకుంటున్నావా? వాక్యానికి లోపడుతున్నావా? దేవుని సిద్ధాంతానికి, దేవుని వాక్యానికి నీ జీవితం పట్టుకుంటున్నావా? లేదా లోకానికి, లోపలైన క్రైస్తవుని చూసి, లోపలైన వారిని చూసి, వీరిని చూసి నీ జీవితాన్ని మలుచుకోకుండా
నీ నీ ప్రవర్తన మార్చుకోకుండా, నీ బ్రతుకును మార్చుకోకుండా, మరి ఏదైతే విడిచిపెట్టావో, ఏదైతే వదిలి వచ్చావో, ఏదైతే తప్పు అనుకున్నావో, ఏదైతే కాదు అనుకున్నావో, ఏదైతే అసహనం అనుకున్నావో, ఏదైతే నన్ను నాశనం చేస్తున్నా అనుకున్నావో, దానిని వెంబడించడానికి ఇష్టపడుతున్నావా? దానిని వెంబడించినట్లయితే నా జరుగిన పాపాత్మలో తత్వంతో పడతారని వాక్యం తెలియచేయబడ్డది, గుర్తు చేసుకోవాలి. అందుకే బాలాకును గుర్తు చేసుకోమంటున్నాడు. ఎందుకు? దేవుడు నుండి అంట. ఇలాంటి వరకు ఏం జరిగిందో తన ప్రజల విషయంలో ఏం చేశాడో దేవుడు గుర్తు చేసుకోమంటున్నాడు. ఓకే, రండి ఖండించండి. నీ హస్తము నీ హస్తము నీ విరోధుల మీద నీ విరోధులకు ఎత్తబడును గాక, నీ నీ శత్రువులందరూ శత్రువులందరూ నశించుదురు గాక. ఆ దినమున 15వ వచనం చదవండి ఒకసారి. నేను నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట నా మాట ఆలకించని జనములకు ప్రతీకారము చేయుదును. ఏం చేస్తారండి ఆయన? ప్రతీకారం. నా జనులు ఆలకించని, నా జనములకు ఆలకించని. ఏ మాటలు? దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని ఆలకించగా ఆయన మాటను పెడచెవిని పెట్టే వారికి ఏం చేస్తారండి? ఆయన ప్రతీకారం చేస్తారు. ఇది యెహోవా. రెండుదాన్ని పొదంశం వాళ్ళు ఉంటారని ఆయన చెప్తూ ఉంటే, ఈరోజు ఆయన ప్రతీకారం చేయడానికి నువ్వు అవకాశంగా ఉన్నావా? ఆయన ప్రతీకారం చేయడానికి నువ్వు ఒక హేతువుగా కనబడుతున్నావా? ఆయన నిన్న పదం సింహంగా ఉండాలని కోరుకుంటున్నాను. త్వరగా కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేసుకున్నాం. పెరిగేందుకు అందుచేత ఆయన సంఖ్యాకాండలు మనం చూసాం. అబద్ధం ఆడడానికి లేదా నేనెవరినయ్యా ఆయన దీవించమని సెలవు ఇచ్చాడు, ఆయన దీవిస్తున్నాడు. నా నోట ఒకవేళ నీకు శోధించమని చెప్తే అది అయిపోతుంది అనుకుంటున్నావా? 11వ వచనం అంటాడు సంఖ్యాకాండ 24:5 బాలాకు ఆ. బిలాముతో నీవు నాకేం చేసిద్దువి? నీవు నాకేం చేసిద్దువి? చూసారా అక్కడ ఏమంటున్నాడు? నా శత్రువులను తప్పించుటకు ఆ. నిన్ను రప్పించితిని. నా శత్రువులను శపించడం నేను రప్పించానే. అయితే నీవు వారిని పూర్తిగా దీవించేశావు. అందుకు అతడు యెహోవా నా నోట ఉంచినదా? యెహోవా నా నోట నుంచని గాని నేను శ్రద్ధగా పలకొద్దా ఆ. అని ఉత్తరమిచ్చాను. యెహోవా ఏ మాట అయితే నా నోటి నుంచి దాన్ని శ్రద్ధగా పలకొద్దా అని అని ఉత్తరమిచ్చాను. అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా ఆ. మరి ఒక చోటుకు రమ్ము, ఆ. అక్కడి నుండి వారిని చూడవచ్చు. ఓకే, 24:11 వచనం వెళ్ళిపోయినప్పుడు నేను నీకు ఆ. మిక్కిలి గణపరిచిదనని ఇప్పుడు నేను నీకు మిక్కిలి ఘనపరుచుదనని చెప్పింది కానీ యెహోవా నీవు ఘనత నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచినని. యెహోవా అడ్డుపడిపోయాడు. నువ్వు ఘనత పొందకుండా యెహోవా అడ్డుపడిపోయాడు. నేను గొప్పగా మిక్కిలిగా నేను ఘనపరచాలనుకున్నాను. సాతాను గారు చెప్తాడు, నేను అంతగా ఇంతగా చేయాలనుకున్నాను, కానీ నా మాట వెళ్ళలేదు. సాతాను గారు కూడా చెప్తూ ఉంటాడు, నేను అంతటోడు చేయాలి ఇంతటోడు చేయాలని అన్నాను అనుకున్నాను, కానీ నా మాట వెళ్ళలేదు. యెహోవా అడ్డుపడిపోయాడు. యెహోవా అడ్డుపడతాడు. యెహోవా ఎప్పుడు అడ్డుపడతాడు? నువ్వు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోకుండా నువ్వు దేవునికి లోబడి పెట్టవైతే, నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవించాలనుకుంటే దేవుడు అడ్డుపడిపోతాడు. అందుకే అతను గాడికి వార్తలు ఇచ్చాడు. తప్పుడు మనకు చేయనకుండా ప్రజలు అబద్ధాన్ని ప్రకటించకుండా ఆ డబ్బుగా గప్పటి పడిపోయో ఇంకేదో చేసేస్తాడేమోనని గాడిలో మాట ఇచ్చి దేవుడు వాగ్దానం ఇచ్చి మాట్లాడాడు. అందుకు గుర్తు తెచ్చుకున్నాడు. గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సరెండర్ అయిపోయాడు. ఇప్పుడు ఆశ్రమించమంటే ఆశ్రదిస్తున్నాడు, దీవించమంటే దీవిస్తున్నాడు. అందుకే దేవుడు యెహోవా తన ప్రజలకు వచ్చి ఆయన వాగ్దానం చేశాడు. ఒకసారి చూడండి, ఆదికాండంలోకి వెళ్ళిపోతే కరువు రోజుల్లో, విపత్తుల దినాల్లో, ఆ దినాల్లో అక్కడ ఉన్న ప్రజలందరూ శత్రువులు అయిపోయారు, ఫిలిస్తీన్లందరూ శత్రువులు అయిపోయారు. ఆదికాండం 26-24 దగ్గరికి వెళ్ళిపోతే బాబు చదువుతుంటే బాబుని పూర్తి చేస్తున్నారు, అందరూ శత్రువులు అయిపోయారు. అదేనన్నా ఇసాకుతో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఆదికాండం 26-24 ఒకరే చదవండి. అక్కడి నుండి ఆ. అతడు బయర్షెబాకు వెళ్ళెను. అక్కడ నుండి అతడు బయర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, అదిగో నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను నేను గనుక నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. హల్లెలూయా. నువ్వు భయపడకు. నీ చుట్టూ ప్రజలకు శత్రువులుగా మారిపోయాడు అనుకుంటున్నావా? నువ్వు తగ్గిస్తున్న బాబుని పూర్తి చేస్తున్నారా? అంటే నీకు వాళ్ళు సపోర్ట్ గా లేదా? నీకు సహకరించట్లేదా?
నీ తండ్రి అయిన దేవుడిని రాము దేవుడినైనా దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని ఏం చెప్తున్నాడు? నేను నీకు తోడైనాను, భయపడకు. నా దాసుడైన అబ్రహామును బట్టి ఆ, నిన్ను ఆశీర్వదించి చూసారా? నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం నీ సంతానము విస్తరింపచేసిందని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసిన మాటను గుర్తు చేసుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. మొదటి రాజుల గ్రంథంలోకి వెళ్ళిపోతే అక్కడ కూడా భయంకర కరువే సముద్రంలో ఆ కరువు రోజుల్లో సారపుత్రులు రెండు విధవరాల దగ్గరికి వెళ్ళి నేను పోషిస్తానని దేవుడు వాగ్దానం చేస్తే ఆ విధవరాలు కట్లేరుకుంటుంది. తన కుమారుడికి ఒక అప్పం చేసుకొని చనిపోదామని ట్రైపోనా. ఓకే, తన కుమారుడికి ఒక అప్పం చేసుకొని చనిపోదాం అనుకుంటుంది. ఓకే, చెప్తాం వీటి అందుచేత ఆదినాన్న దేవునికి సేవకుడు అని చెప్తున్న మాట ఏంటంటే, అమ్మ నీరు తీసుకురా. 13 వచ్చిన ఒకసారి చదువుదా మాస్టర్. 13 వచ్చిన మొదటి రాజు 17 అధ్యాయం 13 వచ్చినలో నీవు పోయి నేను చెప్పినట్టు చేయము. 13 వచ్చిన చదవండి. మరలా పిలిచి భయపడవద్దు. ఆ మాట అండి, ఈ 13 వచ్చిన చెప్తున్నాను కదా, భయపడవద్దు. పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట తీసుకొచ్చి నా యుద్ధకు అయ్యో ఇంత కరువు దినాల్లో కూడా మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలా, సేవకులు ఇవ్వాలా, కొన్ని సందర్భాలు అనిపిస్తూ ఉంటుంది, భయం వేస్తూ ఉంటుంది కదా. ఇంత దినాలు కొరతో చనిపోతున్న సమయంలో కూడా నాకే ముందు ఇచ్చి అంటే దైవజనుడు బాగా చేస్తారు, అవమానం చేస్తారు, కట్టుకోలేక బాధ చేస్తారు. కానీ దేవుడి వాక్యం అంటే ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలి, ప్రాధాన్యత మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. అందుచేత నువ్వు భయపడకు, నేను చెప్పింది చేయి అని చెప్పేసి అంటున్నారు దైవజనుడు. కొన్నిసార్లు అప్పుడున్న పరిస్థితిని బట్టి భయాందోళన కలుగుతూ ఉంటుంది. యెషయా గ్రంథంలోకి వెళ్తే 41 అధ్యాయం 9, 10 వచనాలు కలిగి ఉంటాయి. ఆ మాట, భూదిగంత నివాసులారా, భూదిగంతము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలిచినవాడా, దాసుడు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. ఆమె నేను దేవుడు, దిగులు పడకు, నేనే నిన్ను బలపరుచుతున్నా. సహాయం చేసేవాడని చాలా నీకు సహాయం చేసేవాడు, నేను నీకు తోడే ఉన్నానని, భయపడకమని, బలపడుతునని, సహాయం చేస్తానని, నువ్వు దిగులు పడకని, నువ్వు నా సొత్తు అని, నువ్వు నా దాసుడు అని నేను ఉపేక్షకుండా ఏర్పరచుకుంటున్నాడు. నీ ద్రోషమే లేదు, నేను ఏర్పరచుకున్నాను. 43 అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదివితే, యెషయా గ్రంథం 43 మొదటి నుండి 3 వచనాలు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేనే నిన్ను విమోచించుచున్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచేశాను. దేవుడు నా సొత్తు, దేవుడు తెలియజేస్తాను, నేను నా సొత్తు, భయపడకు, దిగులు పడకు. నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. నదిలో పడి వెళ్ళినప్పుడు అది నీ మీద పారిపోను. నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు. జ్వాలను నిన్ను కాల్చవు. నేనే నీకు దేవుడను. దేవుడైన యెహోవాను నేనే రక్షించేవాడను, విడిపించేవాడను, బలపరిచేవాడను, కాపాడేవాడను, రక్షించేవాడనని తెలియజేస్తున్నాను. అంచేత భయపడకు, దిగులు పడకము. లోకాసు వార్తలకు వచ్చేసరికి చిన్నమందికి ఇచ్చిన ఆత్మీయ చూడండి, చిన్నమందికి ఇచ్చిన ఆత్మీయం చూడండి. లోకాసు వార్తలు 12:32 వచ్చారు.
చిన్నమందుగా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించడం మీ తండ్రికి ఇష్టమైనది. హల్లెలూయా. చిన్నమంద చెప్తున్నారు, యూఆర్ నాట్ యూట్యూబ్ బ్లాక్ అని చెప్పేసి. చిన్నమంద నువ్వు భయపడకు, దేవుడు తన రాజ్యం అనుగ్రహించడము నాకు ఇష్టమైంది. హల్లెలూయా. మీరు భయపడకండి, దిగులు పడకండి. ఈ లోకంలో ఎందుకంటే మనం ఏ రాజ్యానికి వెళ్తాం, ధైర్యం ఉందాం. ఎవరి లోపల ఉండిపోతానండి, లోపల ఉండిపోం. చనిపోయినా సరే బ్రతికిరాను ప్రభు కోసమే, చనిపోయినాను ప్రభు కోసమే, బ్రతికిరాను చనిపోయాను మనం ఆయన వాళ్ళనే. హల్లెలూయా. రోజులు రాసినటువంటి పత్రికలో మనం బ్రతికినను ప్రభు కోసం బ్రతుకుతున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను. కాబట్టి మనం బ్రతుకు 14 వచ్చాము, 7 వచ్చినాం. మనలో ఎవడైనా తన కోసం బ్రతకడు, ఎవడైనా తన కోసం చనిపోడు. మనలో అంటే తీసి మాస్టర్ చేస్తున్నారు. మనలో అంటే ఎవరు క్రీస్తు బిడ్డల్లో విశేషించబడిన వాళ్ళని గుర్తించుకోవాలి. మనల్ని అందరం కలిగిస్తుంటే కుదరదంట. మనలో అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే ప్రభు వాక్యానుసారంగా నడుచుకుంటున్నారో, విశేషించబడిన వాళ్ళు ఉన్నారో వారి గురించి తెలియజేస్తున్న మాటను గుర్తించుతాం. చదవండి. మనలో ఎవడును తన కోసమే బ్రతుకుడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసం బ్రతుకుతున్నాం, చనిపోయినాను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినాను ప్రభువారు విన్నాము. హల్లెలూయా. ప్రభువారు విన్నాము. చనిపోయిన ప్రభువారినే, బ్రతికిన ప్రభువారిని. గతంలో ఒక సాయంత్రం నాన్న చెప్తుంది ఏమి గురించి, ఏమి అక్కడ బ్రతికిన లక్ష్యం వరకు, చనిపోయిన లక్ష్యం వరకు. ఎందుకని చనిపోయినా బ్రతికినా దాని విలువ నాకు కట్టిపోయింది. సరే, దాంట్లో క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యానుసారంగా యేసుక్రీస్తు రక్తంతో కడగబడి మన ఆయన సొత్తయం, మన ఆయన సొత్తు. నీకు నీ సొత్తు కాదు. నేను జనాల్లో పడి నడిచినా, నువ్వు అగ్గిలో నడిచినా దేవుడికి తోడే ఉంటానన్నాడు కదా. చెత్త కొబ్బరితో మనుషులు ఏం చేశారు? అగ్గిలో పడేశారు. దేవుడు తోడుగా లేడా? దేవుడు విడిపించలేడా? దేవుడు విడిపించాల్సిన అవసరం విడిపిస్తాడు, అప్పగించవలసిన అవసరం అప్పగించేస్తాడు. ఏమే మనం ఎవరు? ఆయన వారం. అందుకే నిర్ణయం తీసుకురాకపోతున్నాడు పౌలు. ఏమంటాడు? చనిపోతే క్రీస్తు ప్రభు కొరకు, బ్రతికితే క్రీస్తు, సాగితే లాభం. హల్లెలూయా. కరోనా వైరస్ వస్తేనే చనిపోతారా? రోజు కరోనా వైరస్ చనిపోతున్నారా? హార్ట్ ఫెయిల్యూర్ చనిపోతలేదా? ఎన్నో రకాల వ్యాధులతో చనిపోతలేదా? తెలియట్లేదా? కరోనా వైరస్ కారణం కాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ కూడా కారణం అవ్వచ్చు, యాక్సిడెంట్ కూడా కారణం అవ్వచ్చు. ప్రజలు ఏ విధంగా చనిపోయినా దాని గురించి పక్కన పెట్టేశాను. చావు గురించి కాదు భయపడుతున్నాను, చావు గురించి కాదు భయపడాల్సింది, వచ్చిన వ్యాధి గురించి కాదు భయపడాల్సింది, వచ్చిన తెగులు గురించి కాదు భయపడాల్సింది. ప్రభు భయపడాలి. నేను చంపిన తర్వాత నరకంలో నీ దేహంలో నీ ప్రాణాలను తీసుకెళ్ళి ఎక్కడేసే వారికి భయపడమన్నారు? వారికి వెళ్ళిపోదండి. కొత్తగా నిన్ను చంపిన తర్వాత చేసేసారు. ఎవరు భయపడాలో తెలియజేస్తున్నారు. చూడండి, 12వ అధ్యాయము, లోక 12వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఎవరికి భయపడవాలి? ఎవరికి నువ్వు భయపడవాలను నీకు తెలియజేస్తున్నాను. చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తి గలవానికి భయపడి. చూడండి, మళ్ళీ చదవండి ఆ మాట. ఎవరికి మీరు భయపడవలను తెలియజేయను. చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తి గలవానికే భయపడి, ఆయనకే భయపడినని మీతో చెప్పుచున్నాను. ఆయనకే భయపడి. ఎందుకంటే మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా? మత్తయి 10:30 చూడండి. 10:30 చదవండి.
మత్తయి వార్త మీ తలవెంట్రుకలన్నీ ఆ. లెక్కింపబడినవి మీ కనుక తలవెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మీరు భయపడకుడి. ఆ, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కదా. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. మనం చంపేసిన తర్వాత నరకంలో వేసే వారికి భయపడాలి. అయ్యో, నరకాన్ని పంపేసే శక్తి గల వానికి భయపడి నేను వాక్కు తెలియజేయబడుతుంది. దాని నుంచి తప్పించే సమర్థుడు కూడా ఆయనే. ఒకవేళ నాకు పాత్రుడిగా ఉంటే కనుక ఈరోజే మారు మనసు పొంది ఆ నరకం నుంచి తప్పించే శక్తి గల వానికి భయపడి ఆయనకు విధేయ చూపించి ఆయనకు లోబడి ఈ మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తిసం పొంది ప్రభు రాజ్యానికి హక్కుదారులు కావాలని ప్రాంతం కోరుకుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆఖరిగా మార్చాలి మనం ఊహించుకున్న సమయం అయిపోయింది. ప్రకటన 1 వెళ్ళిపోతే ప్రకటన 1 17-18 వచనాలు చూడండి. ఆ. చూడగానే ఆ. చర్చిన వాటిని ఆ. ఆయన పాదముల కింద పడితిని. ఆ. ఆయన తన ఆ. కుడి చేతిని నా మీద ఉంచి ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, ఆ. భయపడకు. నాతో ఇట్లా భయపడకు, నేను మొదటివాడను, నేను మొదటి వాడను, కడపటివాడను, కడపటి వాడను, జీవించువాడను, జీవించువాడను, మృతుడనైతిని మృతుడనైతిని గాని ఇదిగో ఇదిగో యుగములు యుగ యుగములు మధ్యుడైనాను. సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. మృతుడనైతిని గాని మొదటి వాడను, కడపటి వాడని, జీవించే వాడను. ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగాన్ని కూడా జీవించే వాడను. మరియు మరణము యొక్కయు, ఆ, పాతాళము లోకము యొక్కయు, ఆ. తాళపు చెవులు ఆ. నా స్వాధీనంలో మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయంట? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. మృతుల యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఇంకెవరి స్వాధీనంలో లేవు. దేవుని స్వాధీనంలో ఉన్నాయి. నెక్స్ట్ చదవండి. కాగా ఆ. నీవు చూచిన వాటిని, ఆ. ఉన్న వాటిని, ఆ, వీటి వెంట ఆ. పలకబో వాటిని, ఆ. అనగా ఆ. నా కుడి చేతిలో నీవు చూచిన ఆ. 7 నక్షత్రములను చాలండి. ఇవన్నీ ప్రకటన గ్రంథంలో ప్రకటన అంటే గడిచిన శుక్రవారం తెలియజేస్తాం. ప్రకటన అంటే దాన్ని వివరించు లేదా దాన్ని ప్రకటించు లేదా హెచ్చరిక చేయు అని అర్థం ప్రకటన. కాబట్టి ఇదిగో మృతుడి రైతుని కానీ యుగ యుగాలు నేను జీవించుచున్నాను. మృతుడి యొక్క మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనం. నా నుంచి ఆ తాళ వేసేటప్పుడు ఎవరు తీయలేడు, ఆయన తెరిచేటప్పుడు నేను ఎవరు మూయలేడు. కాబట్టి తెరిచింది ఆయనే, మూసింది ఆయనే, ఆయన స్వాధీనం ఉన్నాం. కాబట్టి మనందరం కూడా భయపడాల్సి ఎవరు భయపడాలి? దేవునికి భయపడాలి. నిన్ను నరకానికి పంపించి నేను నరకంలో కింద వేసేవానికి మాత్రం భయపడి అయ్యా నన్ను తప్పించిన ఆయనకి భయపడి ఆయనకి తెలియదు కలిగి ఆయనతో తిరగాలి తప్ప లోపలైనటువంటి సంగతి చూసి భయపడి దిగిపోవద్దు. సముద్రం కలుగు వచ్చిందని చాలా కొంత విధవరాలు చెప్పారు. అమ్మని భయపడకు, నేను చెప్పించేది తల్లి అన్నాను. ఆయన చెప్పించేయమన్నాడు. భయపడకు, నువ్వు బ్రతుకుతున్నలానే నీకు బిడ్డగా తిండి ఆగిపోదు. అలాగే జరిగింది. అందుచేత ఎన్నో సందర్భాల్లో అది ఆర్థిక ఇబ్బందులే కానీ రకరకాల శ్రమలే కానీ సోదరులే కానీ భయపడి దిగులు భయపడి పడేది. దేవుని మీద ఆధారపడదా, దేవునికి భయపడదు. దేవుడి కొన్ని మాట్లాడాలని ఆశ్రదించిన ఆమె